మోడీ దేశానికి ఏం చేశాడు? ఆంధ్రాకి ఏం చేశాడు? అన్న దాని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మీద పోస్ట్ పెడితే మోడీని ద్వేషించి ఒక మిత్రుడి కింద ప్రశ్నేశాడు. దానికి జెమినీ ఇచ్చిన జవాబు కూడా కింద పెడుతున్నాను చదవండి. ఈశాన్య రాష్ట్రాలు సరే సార్, మరి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు అది కూడా అడగండి. గ్రోక్ని జెమినీనే వెంటనే జెమినీని అడిగితే చెప్పిన జవాబు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంస్థలు ప్రాజెక్టుల గురించి మీ మిత్రుడు అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం, అలాగే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ముఖ్యమైన జాతీయ విద్యా సంస్థలు, కేంద్ర పరిశోధన సంస్థలు, పారిశ్రామిక కారిడార్లు మరియు ప్రాజెక్టుల వివరాలు ఇక్కడ ఉన్నాయంటూ ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థలు, ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా దాదాపు అన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి మంజూరై ప్రస్తుతం సొంత క్యాంపస్లో నడుస్తున్నాయి. ఐఐటి తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి తాడేపల్లిగూడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పశ్చిమ గోదావరి, ఐఐఎం విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎస్సిఆర్ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, త్రిబుల్ ఐటి కర్నూలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, కేంద్ర విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఏర్పాటు చేశారు. గిరిజన విశ్వవిద్యాలయం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా సాలూరు దగ్గర ప్రారంభమైంది. ఎయిమ్స్ మంగళగిరి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గుంటూరు, నిఫ్ట్ విశాఖపట్నం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. అదే సందర్భంలో ఐఐపిఎం విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ తిరుపతి. ఇకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన కేంద్రాలు, రాష్ట్ర ఆర్థిక పారిశ్రామిక వృద్ధికి దోహదపడే కొన్ని కీలక నిర్ణయ రక్షణ మరియు పరిశోధన సంస్థలు వచ్చినాయి. ఎన్ఏసిఐఎన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో నిర్మించిన ఈ జాతీయ అకాడమీని ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద శిక్షణా కేంద్ర సంస్థల్లో ఒకటి. బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో డిఫెన్స్ సిస్టమ్స్ తయారీ యూనిట్, అనంతపురం జిల్లా పాలసముద్రంలో మిస్సైల్ ఇంటిగ్రేషన్ యూనిట్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, కర్నూలు జిల్లా ఓరకొల్ల దగ్గర క్షిపణి పరీక్షా కేంద్రం, 6 ప్రాజెక్టు పనులు, రాడార్ టెస్టింగ్ సెంటర్ పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లా సమీపంలో ప్రారంభమైంది. అట్లాగే పారిశ్రామిక కార్యాలు ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక కార్యాలు వెళ్తున్నాయి. వీటికి కేంద్రం నిధులు మరియు అనుమతులు మంజూరు చేసింది. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కార్యాలు బీసీఐసి, ఇందులో భాగంగా నక్కపల్లి, రాంపల్లి, కాళహస్తి, ఏర్పేడు నోట్స్ అభివృద్ధి చెందుతున్నాయి. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కార్యాలు సిబిక్, దీని కింద కృష్ణపట్నం నుండి భారీ పారిశ్రామిక హబ్గా లీన్ మోడల్లో కేంద్రం డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కార్యాలు, దీని పరిధిలో ఓరకల్లు, కర్నూలు నోట్ అభివృద్ధికి ఆమోదం లభించింది. ఇకపోతే ప్రధాన ప్రాజెక్టులు, మౌలిక వసతులు, మెగా ప్రాజెక్ట్స్, పోలవరం జాతీయ ప్రాజెక్ట్, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు ప్రకటించి దీని నిర్మాణానికి 100% నీటిపారుదల భాగం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. నాబార్డు మరియు కేంద్ర నిధుల ద్వారా రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విమానయాన అనుమతులు లభించి పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్, పర్యాటక రంగాన్ని పెంచడానికి విశాఖ పోర్టులో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మించారు. ఇకపోతే రాష్ట్రీయ రహదారుల అభివృద్ధి, గత 10 ఏళ్లలో ఏపీలో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ అమరావతి ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టుల కేంద్ర నిధులు కేటాయించింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అనంతపురం మరియు విశాఖపట్నంలో వీటి ఏర్పాటుకి చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు ఇటీవల బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని బాహ్య సహాయక ఏజెన్సీల ద్వారా కేంద్రం ప్రకటించింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదలవుతున్నాయి. ఈ సమాచారం మీ మిత్రులతో పంచుకొని దీని మీద మీకు ఇంకా ఏమైనా నిర్దిష్టమైన ప్రాజెక్టు గురించి వివరాలు కావాలని అడుగుతాను.